అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత ఉగ్రవాద సంస్థలుగా తయారైనటువంటి ఆ రెండు చంద్రబాబు నాయుడు గారి ఉగ్రవాద పత్రికలు. సో దాని మీద మనం ప్రతిరోజు వీడియో చేస్తూ ఉన్నాం. ఇవాళ ఎపిసోడ్ నెంబర్ 328. మనం 329 రోజులుగా చేస్తూ ఉన్నాం. మధ్యలో నేను అరెస్ట్ అయిన ఒకరోజు బ్రేక్. సో ఇవాళ 328వ ఎపిసోడ్. ఈరోజు ఎటువంటి రాశారో ఒక్కసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు శిలాఫలకాలు వేస్తూ ఉంటాడు. శిలాఫలకాలు వేసి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు పనులు చేస్తే దాన్ని ఆయన ఖాతాలో వేసుకుంటాడు. మొన్న మనం చూసాం భోగాపురం కూడా. భోగాపురానికి ఎన్నికలప్పుడు శంకుస్థాపన చేశాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ అక్కడ ఏం పనులు స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే నిర్వాసితులకు అక్కడ ముందు పరిహారం ఇవ్వాలి. కోర్టులో కేసులు ఉన్నాయి. కానీ అవన్నీ పట్టించుకోకుండా కోర్టు కేసులు ఉన్నా శంకుస్థాపన చేసేసి ఇది కూడా భోగాపురానికి నేనే శంకుస్థాపన చేశాను. సో భోగాపురం ఇప్పుడు పూర్తి అయిపోతుంది కాబట్టి జగన్ గారు దాన్ని పూర్తి చేసేటటువంటి కార్యక్రమం చేశాడు కాబట్టి ఇప్పుడు ఈయన ఖాతాలో వేసుకునే కార్యక్రమం ఎలా చేశాడో సేమ్ ఇప్పుడు వెలిగొండ కూడా అంతే. హెడ్డింగ్ చూడండి, వాళ్ళ పునాది వేసింది పూర్తి చేసేది నేనే. సుమారు 30 ఏళ్ల క్రితం మార్కాపురంలో పర్యటించి అప్పుడు శ్రీశైలం నీళ్ళు అందించాలని ఇక్కడ ప్రజలు కోరారు. 96లో మార్చి 5 వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించా అని చెప్పాడు. తప్పు. శంకుస్థాపన ఒక్కటే మీరు చేసింది. 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అట్టహాసంగా రోజు శంకుస్థాపన కార్యక్రమం చేశారు 96లో. కానీ 1996 నుంచి 2004 దాకా మీరు ₹1 ఖర్చు పెట్టాల. ఒక్కటంటే ₹1 మీరు ఖర్చు పెట్టాల. దాని తర్వాత ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు వచ్చారో, రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వెలిగొండకు సంబంధించి ఏదైతే పనుల్ని ఏదైతే చకచక ఆ టన్నెళ్ళు ఏవైతే ఉంటాయో ఆ టన్నెళ్ళకి సంబంధించి 2004 నుంచి 2014 దాకా వేసుకోండి. కాంగ్రెస్ గవర్నమెంట్లో మెజార్టీ రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్లలోనే ఎక్కువ. టన్నెల్ 1 11 కిలోమీటర్లు 11.586 కిలోమీటర్లు టన్నెల్ 1ని, టన్నెల్ 2లో 8.747 కిలోమీటర్లు టన్నెల్ 2ని. అంటే మొత్తంగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో 20 కిలోమీటర్లు రాజశేఖర రెడ్డి గారి హయాంలో పూర్తయింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాల్లో టన్నెల్ 1లో 4 కిలోమీటర్ల పనులు, టన్నెల్ 2లో 2.3 కిలోమీటర్ల పనులు. మొత్తంగా అది 4.3, ఇది 2.3. కేవలం 6.68 కిలోమీటర్లు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు చేశారు పనులు. ఏదైతే దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2019 నుంచి 24 మధ్య చూసుకుంటే టన్నెల్ 1లో 2.883 కిలోమీటర్లు, టన్నెల్ 2కి సంబంధించి 7.685 కిలోమీటర్లు, మొత్తంగా 10.568 కిలోమీటర్లు. అంటే ఏదైతే వెలిగొండ సొరంగాలకు సంబంధించి ఆసియాలోనే అతిపెద్ద జంట సొరంగాలు జగన్ గారి హయాంలో పూర్తి చేశారు. అవి వాటిని జాతికి అంకితం చేశారు. అతిపెద్ద టన్నెల్స్, ఆసియాలోనే అతిపెద్ద జంట సొరంగాలు ఏదైతే అవి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు. రాజశేఖర రెడ్డి గారి హయాం కానీ జగన్ గారి హయాంలో కానీ కలిపి మొత్తంగా 30 కిలోమీటర్లు వెలిగొండ సొరంగాల పనులు జరిగినాయి. సో జగన్ గారి హయాంలో ఏదైతే నల్లమల సాగర్ ముంపునకు గురయ్యేటటువంటి 11 గ్రామాల్లోని 7,321 నిర్వాసిత కుటుంబాలకు వన్ టైం సెటిల్మెంట్ కింద 992 కోట్లు ఖర్చు చేశారు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రచారం నుండి 500 కోట్లే ఖర్చు చేశారు. నిర్వాసితులకు ఎప్పుడు పరిహారం ఇవ్వడం అనేది చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఎప్పుడు జరగదు. జగన్ గారు వచ్చినప్పుడు ఇవ్వాల్సిందే. కానీ ఆయన మాత్రం ఆయన క్రెడిట్లో వేసేసుకొని ఎలా చూడండి, మళ్ళీ అసెంబ్లీకి రాకుండా గోల్ చేస్తున్నారంట. జనం ఓట్లు వేస్తే మేమంతా అసెంబ్లీకి వెళ్తున్నాం, జగన్ మాత్రం ప్రతిపక్ష హోదా ఇస్తానంటేనే గోల్ చేస్తున్నారు, నా తల్లిని భార్యను తిడుతున్నారు. మళ్ళీ స్టార్ట్ చేశాడు పురాణం, అబద్ధాల పురాణం. ఎవడు తిట్టాడే నీ తల్లిని, ఎవడు తిట్టాడు నీ భార్యని? ఎప్పుడో ఎక్కడో అన్నదాన్ని 1,00,000 సార్లు చెప్పుంటాం. వాళ్ళు ఒక్కసారి మీ భార్య గారిని ఏమన్నా అంటే 1,00,000 సార్లు ఇదే చెప్పి సింపతి గెయిన్ చేసే కార్యక్రమం. ఇంకా సిగ్గుండాలి. ఏదైనా పని చేసి ఇదిగోండి నేను ఈ పనులు చేశా, నాకు ఓటేయమని అడగాలి. రాష్ట్రం కోసం రేపటి తరం భవిష్యత్తు కోసం పనిచేస్తాడంట. కులం మతం చూసి ఓటేస్తే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందంట. ఇప్పుడు మీరు చేసే రాజకీయాలు ఏంటి? మొన్న మీరు ఎన్నికలప్పుడు చేసిన రాజకీయాలు ఏంటి? కుల మత రాజకీయాలు కదా. ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి? నిస్సిగ్గుగా మానవ జన్మలో పుట్టినాడెవడు మాట్లాడిన విధంగా ఒక ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడారు. తిరుమల లడ్డులో పంది కొవ్వు, దున్నపోతు కొవ్వు, జంతు కొవ్వు, చేప నూనె, బాత్రూమ్లో యాసిడ్. అసలు ఎవడన్నా మాట్లాడతాడు ఇలా మాట్లాడి మతాలని రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేసి ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ ఈయన మంచిని గెలిపించండి. ఎస్, ఇదైతే మంచినే గెలిపించాలి. ఇలాంటి దుర్మార్గులను గెలిపించడం వల్ల ఈరోజు రాష్ట్రం ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉందో అర్థమవుతుంది కదా. ఇక్కడ ఇంకోటి చూస్తే తలపండిన మంత్రులు, రసవత్తరంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఆటల పోటీలు. పురుషుల టీంలో క్రికెట్ ఆడినటువంటి గ్రీష్మ, సవిత నేటితో
పోటీల ముగింపు సత్యకుమార్ బంతి, పల్లా 4, కావలి కేకలు, నవ్వులు పూలు, పోటాపోటీని వ్యాఖ్యానాలు, కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలు డ్యూడ్, త్రోబాల్లో విజయం హోంమంత్రి. అసలు ఎంత దారుణం. సరే వీళ్ళు క్రికెట్ ఆడుకుంటారు, అప్పుడప్పుడు ఉండాలి, దీన్ని కాదనరు. కానీ ఒక పక్క రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? రాష్ట్రంలో పరిస్థితులు ఒక రకంగా ఉంటే వీళ్ళు మాత్రం క్రికెట్ ఆడుకుంటా ఎంజాయ్మెంట్ చేస్తున్నారు. క్రికెట్ అంట, క్యారమ్స్, బ్యాడ్మింటన్, షటిల్, వాలీబాలు, డ్యాన్సులు, ఇవే. ఓ పక్కేమో అక్కడ కల్తీ పాలు 6 చనిపోయారు, ఇంకో పక్కేమో కలుషిత నీరు 4 చనిపోయినటువంటి పరిస్థితి. రాష్ట్రం అంతా డయేరియా, రాష్ట్రం అంతా జ్వరాలు, ఎక్కడికక్కడ కల్తీ. రాష్ట్రంలో ఈరోజు పరిస్థితులు దారుణంగా ఉంటాయి. వీళ్ళు మాత్రం ఆటలు, ఎంజాయ్మెంట్లు, డ్యాన్సులు, ఇలా ఉంటుంది. దీన్నే మంచి ప్రభుత్వం అని ఎవడన్నా అంటాడా? 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల లక్ష్యం, సంవత్సరంలో 20 నెలల్లో 1,09,000 ఉద్యోగాలు కల్పించినట్టు తెలిపారు. అదేంది 23.5 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చేశారు కదా మొన్నటిదాకా. ఒకరోజు 23.5 లక్షల కోట్ల ఉద్యోగాలు, ఒకరోజు 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేశారు కదా. మళ్ళీ ఇప్పుడు ఏదో లక్ష ఇచ్చామంటారు. ఈ లక్ష కూడా ఏమి ఇచ్చారో చెప్పాలి కదా రారా లోకేష్ గారు. ఏ డిపార్ట్మెంట్కి ఏ రోజు ఏ నోటిఫికేషన్ ద్వారా ఈ లక్ష ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి. మీరు ఇచ్చింది డిఎస్సి ఉద్యోగాలు 16,000, దాంట్లో 6,100 జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి దీంట్లో కలిపిచ్చారు. అంత తప్ప మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటి? తీసేసిన ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయి కదా. వాలంటీర్లు తీసేశారు, ఏదైతే బెవరేజ్ కార్పొరేట్లో తీశారో, అవుట్ సోర్సింగ్లో చాలామంది తీశారు, ఏదైతే హెల్త్ డిపార్ట్మెంట్లో చాలామంది తప్పించారు. ఇవన్నీ కదా రాయాల్సింది మీరు. 1,09,000 ఉద్యోగాలు ఇచ్చాడంట. ఏ రోజు ఏం ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయండి. ఇంకా ప్రజలను మోసం చేయటం. 1,587 జాబ్ మేళాలు నిర్వహించారంట, 11,333 పరిశ్రమలు వచ్చినాయంట, 1,00,000 ఉద్యోగాలు వచ్చినాయంట. ఏ జాబ్ మేళాలో ఎవరు ఇచ్చారు? సరే ప్రైవేట్ ఉద్యోగాలు కదా మీరు చెప్పే జాబ్ మేళా అంటే. సరే ఏ కంపెనీ ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయండి. అయినా ప్రైవేట్ ఉద్యోగాలకు ప్రభుత్వానికి ఏం సంబంధం? ఎవరన్నా ఏదైనా ఉద్యోగాలు రిక్రూట్ చేసుకుంటే అది మీకు రాదు కదా. ఎవడో జాబ్ మేళా పెట్టి ఎక్కడో పెడితే అది మీకు ఎందుకు వస్తుంది? ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు ఏమైనా ఉంటే చెప్పండి. 2, రాజధాని ప్రాంతంలో అన్ని పోలీస్ స్టేషన్లో సిబ్బంది కొరత ఎక్కువగా ఉందని తాటికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ అన్నారు. పోలీస్ స్టేషన్కి ఎవరు ఎప్పుడు వెళ్ళినా బందోబస్తు స్టూడియోలో ఉన్నారని సమాధానం వస్తుంది. ఈ విషయం డీజీపీకి చెప్పిన ఫలితం లేదంటే ఈ సమస్య అందరి వద్ద ఉంది, మీరు మాట్లాడతారంటూ డిప్యూటీ స్పీకర్ హోంమంత్రి అనితను అడగ్గా ఆమె తల అడ్డంగా ఊపారు. వీటి మీద సమాధానం చెప్పరు హోంమంత్రి అనిత గారు. పోలీస్ స్టేషన్లో పోలీసులు ఉండలేదంట. ఎందుకుంటారు? తెలుగుదేశం వాళ్ళ దగ్గర కాపలా చేయడానికి ఉన్నారు కదా. పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎందుకుంటారు? తెలుగుదేశం వెళ్ళగాడ తెలుగుదేశం ఆఫీసుల దగ్గర, ఆ గేట్ల దగ్గర కాపలాకు ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం కదా ఇది. అనిత గారిని దీని మీద అడిగితే ఆమె తల అడ్డంగా ఊపారంట. నేను సమాధానం చెప్పనని తల అడ్డంగా ఊపారంట. ఇట్టట నేను చెప్పను దీని మీద సమాధానం అని. జగన్ గారిని తిట్టమంటే తిడతారు, వీటి మీద సమాధానం ఎందుకు చెబుతారు? మదనపల్లి ఫైల్స్ తరహాలో సర్వేపల్లి ఫైల్స్ ఉన్నాయి అని సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి 100 కోట్ల ఖరీదైన భూములు వైసీపీ హయాంలో ఏదో స్కామ్ జరిగింది అన్నాడంట. నువ్వు ఎప్పుడన్నా నీ నోరు తెరిచి నిజం ఎప్పుడని చెప్పావా? కాకాని గారు అందుకనే నేను తిట్టేది, ఊరకు తిట్టరు ఆయన. మదనపల్లి ఫైల్స్ ఏం చేశారా మీరు? 20 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. ఏ గుడ్డిగాడికి పలుతోమారు? మళ్ళీ ఇక్కడంట సర్వేపల్లి ఫైల్స్ ఉన్నాయంట. ఏమన్నా ఉంటే బయట పెట్టు. ఊరక సొల్లు స్టేట్మెంట్లు అసెంబ్లీలో కూడా సోమిరెడ్డి. నిన్ను అందుకని ఆయన సొల్లురెడ్డి ఏదో తిడతా ఉంటాడు. పేదలకు ఉచితంగా ఇస్తున్న రేషన్ బియ్యంలో 80% పైగా దారి మళ్లుతున్నాయని ప్రభుత్వానికి ఆర్థికపరమైన ఈ సరఫరాపై సమీక్షించి సముచిత నిర్ణయం తీసుకోవాలని పొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి అన్నారు. ఇది ఇప్పుడు చెప్పండి అయ్యా పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ గారు, ఇప్పుడు దీనికి సమాధానం చెప్పండి. మీ ఎమ్మెల్యేని చెబుతున్నాడు 80% రేషన్ బియ్యం పక్కదారి పడుతుందని. 80% రేషన్ బియ్యం పక్కదారి పడుతుందని మీ తెలుగుదేశం ఎమ్మెల్యేనే అసెంబ్లీలో చెబుతున్నాడు. దీనికి సమాధానం ఏం చెబుతారు? జగన్ గారిని తిట్టడం కాదు దీనికి సమాధానం. ప్రతిదానికి ఆవ్యాసంలాగా మీ హయాంలో ఎందుకు రేషన్ బియ్యం పక్కన పడుతుంటే జగన్ గారిని తిడతారు. అయ్యా మీ హయాంలో ఎందుకు అత్యాచారాలు జరుగుతుంటే జగన్ గారిని తిడతారు. ప్రతిదానికి జగన్ గారిని తిట్టడం సొల్యూషన్ కాదు. ముందు దీనికి సమాధానం చెప్పని అడుగుతున్నారు, మీ ఎమ్మెల్యేలు అడుగుతున్నారు. తల అడ్డంగా ఊపడం కాదు, సమాధానం చెప్పండి. జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ తెలుగుదేశం, ఈ జనసేన సైకో బ్యాచ్ ఏడుపులు మామూలుగా ఉండవు. ఆ పత్రికల ఏడుపులు కూడా. జగన్ గారు నిన్న అక్కడ పులివెందుల నియోజకవర్గంలో, అంటే తన సొంత నియోజకవర్గంలోని నందిపల్లెలో నందీశ్వర ఆలయంలో జరిగినటువంటి నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొంటే దాని మీద కూడా ఎల్లో సైకోలో ఏడుపులు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు బూట్లు వేసుకొని పూజలు చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఏదైతే ఎవరికి నచ్చడో, చంద్రబాబు నాయుడు గారు బూట్లు వేసుకొని శంకుస్థాపనలు చేస్తాడు, గుడులను గూలుస్తూ ఉంటాడు. ఆయన హిందూ మత ద్రోహి కాబట్టి, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హిందూ మత ద్రోహిగా ఉన్నాడు కాబట్టి అందరూ అలానే ఉండాలని ఎల్లో సైకో బ్యాచ్ కోరుకుంటుంది అనుకుంటా.
నేను ఒకటి చెబుతున్నా, నేను దీని మీద ఎవరో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ అంట, ఈయన ఒకళ్ళని తెలియదు, ఎవరో బుచ్చి రామప్రసాద్ అంట, ఈయన మొట్టమొదటిసారి ఈయన పేరు అంటున్నాం. పూజారులు ఇచ్చిన తీర్థాన్ని స్వీకరించకుండా కింద పారబోసారని, హవిస్సులని అగ్నిగుండంలో వేయకుండా తిరిగి పూజారికి ఇచ్చేశారని చెప్పారు. కొద్దిగా సిగ్గుందా? నువ్వు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ అట్టయ్యావో నాకు తెలియదు. తీర్థం కను ఆచమనానికి తేడా తెలియకుండా నువ్వు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ అయిపోయావు. మొత్తం వీడియో ఒకసారి చూసేడు అయ్యా మిస్టర్ బుచ్చి రామప్రసాద్ అండ్ ఎల్లో సైకో బ్యాచ్, మొత్తం వీడియో చూస్తే అర్థమైంది మీకు. సగం సగం చూస్తే ఏమర్థమైద్ది? సగం సగం పనులు చేసే మీలాంటి వాళ్ళు సగం సగం పనులే చేస్తూ ఉంటారు. మీరు మీ బతుకులు ఓ పని. మేము జగన్ చూసి ఆడవకండిరా, మమ్మల్ని మేము ప్లకార్డులు పట్టుకోవాలి రేపటి నుంచి. ఈసారి జగన్ గారి అభిమానులకు చెబుతున్నా, టీడీపీ జనసేన సైకోల ఏడుపులే మా జగన్ గారికి శ్రీరామ రక్ష అని. జగన్ గారిని చూసి ఆడవకండిరా ఎల్లో ఎల్లో సైకోలు అని చెప్పి మనం కూడా ప్లకార్డులు పట్టుకుంటే అప్పుడైనా ఇలా కొద్దిగా సిగ్గు వస్తుందేమో. నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఏడుపు, ఎక్కడికి వెళ్ళినా ఇలా ఏడుపే. అందుకనే మీ ఏడుపులే మాకు జగన్ గారికి శ్రీరామ రక్ష. ఎంత అయితే అంత ఏడవండి, ఇళ్లలో కూర్చొని ఏడవండి గుక్కబెట్టి. జగన్ గారి మీద మరో అపచారం అని హెడ్డింగ్లు, సిగ్గుసరం కొద్దిగానే ఉండాలి. అధికార మదం, లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఉంది. సో ఇప్పుడు ప్రభుత్వం అంతా అతని చేతుల్లో ఉంది. అన్ని శాఖలకి సకల శాఖల విధ్వంస మంత్రిగా ఉన్నాడు, షాడో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉన్నాడు నారా లోకేష్ ఇష్టం వచ్చినట్టుగా. ఇక్కడ చూడండి, ఆ గజ దొంగ జగనేనా? బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్. ఎవడు గజ దొంగ? నీ హెరిటేజ్ కంపెనీ గజ దొంగ. బొత్స గారు అడిగినటువంటిది ఏంటి? తిరుమల లడ్డు విషయంలో గుమస్తాలు చిరుద్యోగులనే తప్పుపడుతున్నారు. కిలో 341 రూపాయల నెయ్యిని 658 రూపాయలకు అమ్ముతున్న గజ దొంగను ఎందుకు పట్టుకోవట్లేదని ప్రశ్నించారు. గజ దొంగ ఎవరు? ఇందాపూర్ డైరీ పేరుతో ఏదైతే హెరిటేజ్ కల్తీ నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేస్తున్న హెరిటేజ్ గజ దొంగ. బోలే బాబా డైరీ పేరుతో హెరిటేజ్ నెయ్యిని సప్లై చేసిన ఏదైతే ఆ హెరిటేజ్ గజ దొంగ. వైష్ణవి డైరీ పేరుతో సంగం డైరీ నెయ్యిని సప్లై చేస్తున్నటువంటి ఆ సంగం డైరీ గజ దొంగ. వీటన్నిటికీ మాస్టర్ గజ దొంగ మీ హెరిటేజు. గజ దొంగ గిజ దొంగ అని పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడావు కదా నారా లోకేష్. 341 రూపాయల నెయ్యిని 658 రూపాయలకి తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యిని సప్లై చేస్తున్న వాళ్ళు గజ దొంగలు. ఇది మీరు దొంగల ముఠ, మీది గజ దొంగల డైరీల ముఠా మీది. ఆ గజ దొంగల డైరీల ముఠాలకి హెడ్ మీ హెరిటేజు. అసలు దొంగల గురించి మాట్లాడుతున్నావు కదా మీ నాన్న. ఇదే చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు రైల్వే స్టేషన్లో జేబులు కొట్టేవాడని చెప్పి నేను అల్లా, నాకు తెలియదు, నేను చూడలా. కానీ మీ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి నాదెండ్ల మనోహర్ గారి తండ్రి నాదెండ్ల భాస్కర్ రావు గారు చెప్పాడు. ఒకసారి వీడియో చూడు, మరి దీనికి సమాధానం చెప్పు. ముందు నాదెండ్ల భాస్కర్ రావు గారి దగ్గర నుంచి వివరం తీసుకో. మీ నాన్న చిత్తూరు రైల్వే స్టేషన్లో జేబులు కొట్టేవాడా కాదా అని చెప్పి. పిల్లనిచ్చిన మామ చెప్పాడు, గాంధీని చంపిన గాడ్సే కంటే నీచుడు నా అల్లుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి. మీ దొంగతనాల గురించి, మీరు చేసేటటువంటి గలీజు పనుల గురించి అందరికీ తెలుసు. ఎవడు గజ దొంగ అందరికీ తెలుసు. వివిఆర్ వెంచర్స్కి మీకు సంబంధం లేదా? వివిఆర్ వెంచర్స్కి సంబంధం లేకుంటే హెరిటేజ్ ఎలా దాంట్లో పెట్టుబడి పెట్టింది? వివిఆర్ను హెరిటేజ్కు ముడిపెట్టడం అలాంటిదే అంట. 2022లో హెచ్ఎఫ్ఎస్ నుంచి విఎస్ఆర్ వెంచర్స్ రుణం తీసుకుంది. అవును, తీసుకుంది కదా, రుణం మీరు పెట్టారు కదా. మీరేమో విఎస్ఆర్ వెంచర్స్లో పెట్టుబడి పెడతారు. వాళ్ళ విమానాలు, వాళ్ళ హెలికాప్టర్లు ప్రభుత్వానికి మీరు తీసుకుంటారు అద్దెకి. ప్రభుత్వం నుంచి డబ్బులు మళ్ళీ విఎస్ఆర్ వెంచర్స్ చెల్లిస్తారు. అంటే దాంట్లో డబ్బులు ఎవరైనా విఎస్ఆర్ వెంచర్స్లో హెరిటేజీ ఉన్నాయి. మరి ఇది కదా అక్రమ సంబంధం, ఇది కదా క్విడ్ ప్రోకో. దీని మీద మాట్లాడితే సంబంధం లేదంటే అట్లా. హెరిటేజ్కి ఇందాపూర్కి ఎలా సంబంధం ఉందో విఎస్ఆర్ వెంచర్స్కి అదేవిధంగా హెరిటేజ్కి అలానే సంబంధం ఉంది. అడ్డంగా దొరికిపోయి మళ్ళీ బొకాయి ఇచ్చిన ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్, ఆల్రెడీ విఎస్ఆర్ వెంచర్స్లో పెట్టుబడి, అదే హెలికాప్టర్లు అదే విమానాలు వాడి ప్రభుత్వ ధనాన్ని అడ్డగోలుగా వాళ్ళకి చెల్లించేసి వాళ్ళ నుంచి మీకు వస్తాయి. ఇది క్విడ్ ప్రోకో, ఇది దొంగతనం. ఇది మీరు ఇప్పుడు గజ దొంగలు ఉంటారు అంటే నువ్వు మీ బాబు ఇద్దరు గజ దొంగల ముఠా అంటానికి ఈ విఎస్ఆర్ వెంచర్స్ లింక్ కూడా క్లియర్గా మీ గజ దొంగల ముఠా అని తేటతల్లని చేసింది.
హైకోర్టు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చెడుగుడు ఆడుకుంది. ఏదైతే ప్రభుత్వ చీఫ్ సెక్రటరీని అయితే ఉతికి ఆరేసింది, మామూలు ఉతకల. రాష్ట్ర పరువు అడ్డంగా హైకోర్టులో మరోసారి పోయింది. కోర్టు ఆదేశాలు అమలు చేస్తారా, జైలుకి వెళ్తారా? ఒకటే మాట, కోర్టు ఆదేశాలు అమలు చేస్తారా, జైలుకి వెళ్తారా? మీరే పాటించకపోతే కింద స్థాయి అధికారులు ఏం పాటిస్తారు? అలాంటప్పుడు కోర్టులు మూసేస్తే సరి. చీఫ్ సెక్రటరీ విజయానంద్పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. గ్రూప్ 1 ఉద్యోగుల బదిలీ వ్యవహారంపై ఆగ్రహం. తక్షణం అన్న పదానికి అర్థం తెలియదా? కోర్టు ఉత్తర్వులు పాటించాల్సిన అవసరం లేదంటూ కింద స్థాయి అధికారులకు సందేశం ఇస్తున్నారా? నిద్ర నటించే వారిని లేపలేము. కోర్టుల పట్ల అధికారులకు గౌరవం లేకపోయినా మాకు అధికారులపై గౌరవం ఉందని చెప్పి న్యాయమూర్తులు వ్యాఖ్యానించి తీసుకెళ్లి 4 రోజులు బొక్కలో ఎత్తే, అంటే జైల్లో. అంటే న్యాయమూర్తి గారు మాట్లాడిన భాష జైల్లో. ప్రజలందరికీ అర్థం అవ్వాలంటే జైలు అనేటటువంటి ఆ బొక్కలో ఎత్తే చీఫ్ సెక్రటరీని తీసుకెళ్లి ఇతర అధికారులు దారికి వస్తారని వ్యాఖ్య. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అంటే ప్రభుత్వాన్ని నడిపేటటువంటి కార్యదర్శి, ఆ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని తీసుకెళ్లి 4 రోజులు బొక్కలోకి వేస్తే దారికి వస్తారని వ్యాఖ్య. ఇది షేమ్. ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకోవాలి, ఉప ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకోవాలి, ఎంటైర్ క్యాబినెట్ సిగ్గుతో తలదించుకోవాలి. చీఫ్ సెక్రటరీని హైకోర్టు ఈరోజు అన్న మాటలకి సిగ్గుతో తలదించుకోండి. కొంచెమైనా సిగ్గుంటే రాజీనామా చేయాలి. తీసుకెళ్ళి నా 4 రోజులు బొక్కలో వేస్తే దారికి వస్తారని చెప్పి హైకోర్టు మాట్లాడటం అంటే నిజంగా ఈ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో. రెడ్ బుక్ రాజ్యాంగం మీద వీళ్ళకున్నటువంటి శ్రద్ధ, రెడ్ బుక్ను అమలు పరిచేదానికి వీళ్ళకున్న శ్రద్ధ, హైకోర్టు ఏదైతే చెప్పినటువంటి దాని మీద వీళ్ళు శ్రద్ధ లేదు. హైకోర్టు క్లియర్గా ఉద్యోగాలకు ఎంపికైన వారు సిఎస్ను మేనేజ్ చేస్తున్నట్లు ఘాటు వ్యాఖ్యలు. ఇప్పటికే 15 రోజులు అయిందని చెప్పి బెంచ్ అసహనం. ఏది దానికి పోస్టులకు సంబంధించి ఇక్కడ ఏం జరిగిందంటే దానికి మీకు క్లియర్గా చూడండి. కోర్టు ఉత్తర్వులు అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత మీపై లేదా అని దీనికి సంబంధించి గ్రూప్ 1లో ఎంపికైనటువంటి ఉద్యోగాలు చేస్తున్న వారందరినీ అప్రాధాన్యత పోస్టులు తక్షణం బదిలీ చేయాలని సూచిస్తే వీళ్ళు సూచించకుండా ఫోకల్ నాన్ ఫోకల్ పోస్టులు ఏంటో తెలియదు అన్నట్టుగా మాట్లాడితే హైకోర్టు ఎక్కి దిగింది నిన్న. నిజంగా న్యాయమూర్తి గారికి సెల్యూట్ చేయాలి. ఇప్పటికైనా చీఫ్ సెక్రటరీ గారు మారండి, హైకోర్టు చెప్పిన విధంగా నడుచుకోండి. కోర్టు అంటే కనీసం గౌరవం ఇవ్వాలన్నటువంటి మినిమం అన్నా తెలుసుకోవాలి. చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉన్నారు విజయానంద్ గారు. మిమ్మల్ని తప్పే ఉందలే. ఈ ప్రభుత్వాన్ని నడుతున్న చంద్రబాబు నాయుడు గారికే బుద్ధి జ్ఞానం లేదు, ఇంకేముంటుంది? ఇది కదా ముందు. సో చూడండి, హైకోర్టు ఆదేశాలు అమలు చేస్తారా, జైలుకి వెళ్తారా? మా ఆదేశాలు అమలు చేయలేదేమంటూ హైకోర్టు సిఎస్ను నిలదీసి 4 రోజులు బొక్కలు వేస్తే కానీ దారికి వస్తారని మాట్లాడింది. అయినా ఈ ప్రభుత్వానికి కొద్ది కూడా బుద్ధి రాదు. చాలా పెద్ద వార్త, రాష్ట్రంలోని ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి వార్తని ఎంత చిన్నగా రాశారో చూడండి. ఈనాడులో అయితే నాకు ఎతికినా కనపడలా. ఆంధ్రజ్యోతిలో అయితే హామీలు అమలు చేయకుంటే చెలో అసెంబ్లీ, ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం మౌనం వేడాలని చెప్పి ఓ చిన్నది ఇచ్చారు. అసలు ఎంత పెద్ద వార్త అంటే ఇది. ఏం జరిగింది నిన్న? హామీలు నెరవేర్చకపోతే గద్దె దింపుతాం, బాబు ప్రభుత్వానికి ఉపాధ్యాయుల హెచ్చరిక, ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలపై ఇంకెన్నాళ్ళు మౌనం, ప్రభుత్వం ఇదే తీరులో ఉంటే అసెంబ్లీ ముట్టడి తప్పదు, 12వ PRCని వెంటనే నియమించాలి, 30% IR ప్రకటించాలి, 4 పెండింగ్ డిఎల్లో కనీసం 2టిని వెంటనే ఇవ్వాలి, 35,000 కోట్ల పెండింగ్ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టం చేయాలి, ఉపాధ్యాయుల మహాధర్నాతో దద్దరిల్లిన విజయవాడ. ఇది వార్త, ఇది బ్యానర్ ఐటమ్ వేయాలి. కానీ వాళ్ళు చూడండి ఎంత చిన్న సమస్యగా. అంటే ఉద్యోగస్తులు అంటే వీళ్ళకి అవసరం లేదు, మన దాకా వాడుకున్నారు, వదిలేశారు కదా. ఆ 2 పత్రికలు కూడా వాడుకుని వదిలేసినాయి. ఆ 2 పత్రికలు వాళ్ళకి చిన్న ప్రెస్ నోట్ ఇచ్చిన పెద్దగా వేసేవాళ్ళు. ఇప్పుడు ధర్నా చేసి గద్దె దించుతాం, అసెంబ్లీ ముట్టడిస్తామంటే అసలు వార్త వాళ్ళకి కవర్ చేయాల్సిన అవసరం లేనట్టుగా చేశారు. 4 పెండింగ్ డిఏలో ఒక్కటి ఇవ్వాల, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాల్సిందే, ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన 35,000 కోట్ల పెండింగ్ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టం చేయాలి, పే స్లిప్పుల వివరాలు పొందుపరచాలి, ఇంకా చాలా వాళ్ళ డిమాండ్లన్నీ, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి. ఇవన్నీ చేసి వాళ్ళు గద్దె దించుతాం మిమ్మల్ని ఇది నెరవేర్చకపోతే అని చెప్పి నిన్న కథం దొక్కితే, ఉపాధ్యాయులు ఉద్యోగులు కథం దొక్కితే వీళ్ళకి ఏదో రిక్వెస్ట్గా మిమ్మల్ని అడిగారు అన్నట్టు చిన్నగా హామీలు నెరవేర్చండి అని చెప్పి రిక్వెస్ట్గా అడిగారు అన్నట్టు రాశారు. ఇలా ఉంటాయండి వార్తలు.